పోలవరం ప్రాజెక్టు విషయంలో ఎలాంటి చర్యలు తీసుకున్నారు? అసలు ఎంతవరకు కట్టగలిగారు ఈయన అధికారంలోకి వచ్చిన తర్వాత? గతంలో చంద్రబాబు నాయుడు గారి హయాంలో పోలవరం ప్రాజెక్టు ఎంతవరకు అభివృద్ధి జరిగింది? అసలు పోలవరం అనేది అంటే ఒకటేనండి. పోలవరం అనేది తెలుగుదేశం పార్టీ అధికారంలో ఉన్నప్పుడు, చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు పోలవరం అనేది రాష్ట్రానికి వరం, పోలవరం నిర్వాసితులు కూడా వరం. ఈ రాష్ట్రం అది ఎప్పుడు తెలుగుదేశం పార్టీ అధికారం కోల్పోయి వైకాపా ప్రభుత్వం వచ్చిందో, ఈ రాష్ట్ర ముఖ్యమంత్రిగా జగన్మోహన్ రెడ్డి పదవి స్వీకారం చేశాడు. పోలవరం అంటే రాష్ట్రానికి శాపంగా మారింది. ముఖ్యంగా నిర్వాసితులకు మరి అంతకంటే దారుణమైనటువంటి పరిస్థితి, అంతకంటే శాపంగా ఘోరంగా మారింది. ఎందుకంటే ఈయన వచ్చిన తర్వాత 4 సంవత్సరాల్లో పోలవరం నిర్వాసితులకి ఈయన ఇస్తానటువంటి ఒక్క ప్రత్యేకమైన ప్యాకేజ్ ఇచ్చాడా? ఒక్క కుటుంబానికన్నా కూడా 10 లక్షల ఎకరానికి ఇచ్చాడా? ఒక్క వ్యక్తికన్నా కూడా వ్యక్తిగత ప్యాకేజీ 10 లక్షల రూపాయలు ఇచ్చాడా? ఒక్క కుటుంబాన్ని రిహాబిలిటేట్ చేశాడా? 2013 భూసేకరణ చట్టం ప్రకారం ఈ 4 సంవత్సరాల్లో నువ్వు 23 మౌలిక ప్రాధాన్యత అంశాలతో కూడిన ఏ ఒక్క ఆర్ఎండ్ఆర్ కాలనీ కట్టావా? ఇచ్చావా? ఎక్కడా కనీసం ఒక్కడు కూడా ఇవ్వలేదు, చేయలేదు. ఇవ్వకపోగా చేయకపోగా 4 సంవత్సరాలు బట్టి కూడా తెలుగుదేశం పార్టీ హయాంలో కట్టినటువంటి ఏదైతే ఇప్పుడు దేవీపట్నం మండలంలో ఇందుకూరు వన్ అనే కాలనీలో 350 గిరిజన కుటుంబాలకి మంచి సౌకర్యాలతో కల్పించినటువంటి ఆర్ఎండ్ఆర్ కాలనీ కట్టిస్తే కేంద్ర మంత్రి షేకావత్ని తీసుకొచ్చి కూడా ఆ 350 ఇళ్ళు కూడా ఈ 4 సంవత్సరాల కాలంలో నేను కట్టానని చెప్పుకునే ఒక దౌర్భాగ్య స్థితిలో ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి ఉన్నాడు. ఈ వైకాపా ప్రభుత్వం ఉందంటే నువ్వు ఈ 4 సంవత్సరాల్లో ఏం చేసావు? అసలు పోలవరం నిర్వాసితులకి 4 సంవత్సరాలు నువ్వు ఏమైనా చేసావా? ఒక ఇల్లు కట్టావా? ఒక ప్యాకేజ్ ఇచ్చావా? ఇవన్నీ చేయకుండా కూడా 43.5 మీటర్ల పోలవరం కాఫర్ డ్యామ్ కట్టి కృత్రిమంగా వరదను సృష్టించి పోలవరం నిర్వాసిత మండలాలంటూ 8 మండలాలను కూడా శబరి గోదావరిలో ముంచిన పాపం నీది కాదా జగన్మోహన్ రెడ్డి? నీ ప్రభుత్వానికి కాదా అని సూటిగా ప్రశ్నిస్తున్నా. ఏం చేశాడు జగన్మోహన్ రెడ్డి చెప్పాలి. ముఖ్యంగా పోలవరం నిర్వాసితుల విషయంలో 3 సార్లు కూడా పోలవరం నిర్వాసితుని తడిగుడుతో గొంతు కోసిన పాపం మాత్రం ఈ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డిది, ఈ వైసీపీ పార్టీది. అంటే ఇప్పటికీ కూడా మరి చంద్రబాబు నాయుడు గారి మీద విమర్శలు చేస్తూ ఉన్నారు. కేవలం పోలవరం ఏటీఎంగా చంద్రబాబు నాయుడు వినియోగించుకున్నారు. ఆ రోజు క్యాపర్ డ్యామ్ ఆయన నిర్మించకపోవడం వల్లే అది కొట్టుకుపోయిన పరిస్థితి అని చెప్పేసి కూడా ఆయన మాట్లాడుతున్న పరిస్థితి. ఇప్పుడు ఏదైతే నీటిపారుదల శాఖ మంత్రిగా పనిచేస్తున్న అంబటి రాంబాబు గారు కూడా తీవ్రమైన విమర్శలు చేస్తూ ఉన్నారు. ఎలా చూస్తారు? అసలు ఏటీఎంలా వాడుకున్నది అనేది ఎవరైతే చెప్పారంటే బీజేపీకి సంబంధించినటువంటి మోడీ గారు, అమిత్ షా గారు లాంటి వాళ్ళు వచ్చి మాట్లాడారు. ఆ తర్వాత రాజకీయం అయిపోయిన తర్వాత, పొలిటికల్ అయిపోయిన తర్వాత రాజకీయంలో భాగంగా మేము వాడామే తప్ప పోలవరంలో కానీ, పట్టసీమలో కానీ, పురుషోత్తపట్నంలో కానీ ఎక్కడా కూడా ఒక చిన్న స్కామ్ కూడా జరగలేదని చెప్పి సెంట్రల్ గవర్నమెంట్లో లోక్సభ సాక్షిగా లిఖితపూర్వక సమాధానం ఇచ్చి క్లీన్ చిట్ ఇచ్చారు. మరి ఇప్పుడు ఏం చేస్తారంటే దానికి వాళ్ళు రాజకీయంగా మాట్లాడే ఉన్నారు. కానీ ఇక్కడ జరిగిన వాటిలో మాత్రం ఏ తప్పు జరగలేదు. పోలవరం విషయంలో, పట్టుసీమ విషయంలో, పురుషోత్తపట్నం విషయంలో చంద్రబాబు నాయుడు గారు చాలా డెడికేటెడ్గా వర్క్ చేశారు. తెలుగుదేశం పార్టీ, ఆ రాష్ట్ర ప్రభుత్వం అంతా కూడా చాలా వర్క్ చేయబట్టే 72% మేము పోలవరం పూర్తి చేయగలిగాం. 6 నెలల్లో, తక్కువ టైంలో 6 నెలల్లో, దాదాపు అంటే 3 నెలల్లోనూ 4 నెలల్లోనూ మేము పట్టుసీమ కట్టగలిగాం. పట్టుసీమ కట్టి 80 టీఎంసీల వాటర్ని, అంటే కృష్ణా గోదావరి అనే 2 నదులు అనుసంధానం చేసి, భారతదేశంలో మొట్టమొదటి 2 నదులు అనుసంధానం చేసి ప్రకాశం బ్యారేజ్కి గోదావరి వాటర్ ఏదైతే ఎక్సెస్ వాటర్ సముద్రంలో కలిసిపోతున్నాయో ఆ వాటర్ మొత్తాన్ని 80 టీఎంసీల వాటర్ని ప్రకాశం బ్యారేజ్కి ఇచ్చి, ప్రకాశం బ్యారేజ్కి ఏదైతే శ్రీశైలం నుంచి రావాల్సిన వాటర్ మొత్తాన్ని కూడా రాయలసీమ జిల్లా అనేటువంటి ఈయన సొంత నియోజకవర్గం పులివెందులు కూడా ఇచ్చి చీనా తోటలు కాపాడిన పరిస్థితి ఆ పార్టీ, తెలుగుదేశం పార్టీ, ఆ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు. ఏం చెప్తావు జగన్మోహన్ రెడ్డి? నీ పులివెందుల్లో కూడా చీనా తోటలో ఎండిపోకుండా నీళ్ళు ఇచ్చిన ఘనత మాది. నువ్వేం చేసావో చెప్పాలి అని నేను అడుగుతున్నాను. ఇంకొకటి ముఖ్యంగా ఈ రాష్ట్రంలో ఇంతకుముందు అనిల్ కుమార్ యాదవ్ అనే ఒక అతను ఉండేవాడు, ఒక క్రికెట్ బెట్టింగ్. అతను బెట్టింగ్లు ఆడుకోవడం తప్ప ఏమీ తెలియదు. 2019లో వచ్చినప్పుడు, అధికారంకి వచ్చినప్పుడు 2020 జూలై కల్లా నిర్వాసితులు మొత్తాన్ని తీసేస్తున్నారు. 2020 నవంబర్కి వెళ్ళిపోయింది. 2020 నవంబర్ పోయింది. 2021 వచ్చింది. 2021లో కూడా ఏం చెప్పాడు? 2021 జూలై కల్లా తీసేస్తా ఉన్నాడు. 2021 మళ్ళీ నవంబర్, డిసెంబర్ అన్నారు. 2022 వచ్చినప్పటికే అసలు అతనే జలవనరుల శాఖ మంత్రిగా లేకుండా పోయాడు. ఆ తర్వాత అంబటి రాంబాబు వచ్చాడు. ఇతనికి గంట అరగంట సుకన్య సూర్యగా తప్ప నేను ఒక మంత్రిగా ఉన్నా, నాకు డయాఫ్రమ్ వాలంటే తెలియాల్సిన అవసరం ఏంటి? స్పిల్వే అంటే తెలియాల్సిన అవసరం ఏంటి? స్పిల్ ఛానల్ అంటే తెలియాల్సిన అవసరం ఏంటి? ఎర్త్కమ్ రాక్ఫిల్ డ్యామ్ అంటే తెలియాల్సిన అవసరం ఏంటని చెప్పి అన్నాడు. ఏమయ్యా, ఒక బాధ్యతాయుతమైనటువంటి ఒక మంత్రి పదవులు ఉన్నావు, కీలకమైన పోలవరం ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి జీవనాడి, దానికి సంబంధించినటువంటి కనీసం నీకు డయాఫ్రమ్ వాలంటే తెలీదు, స్పిల్వే అంటే తెలీదు, స్పిల్ ఛానల్ అంటే తెలీదు. అంటే ఒక టీఎంసీకి, ఒక క్యూసెక్కి తేడా తెలియని వాళ్ళందరూ ఇవాళ రాష్ట్ర మంత్రులుగా ఉన్నారు. అది ఈ రాష్ట్ర ప్రజల యొక్క దౌర్భాగ్యం. అంతకని ఏం చెప్తా ఉన్నా, ఇంకా వాళ్ళకి ఏ సబ్జెక్ట్ మీద నాలెడ్జ్ లేదు. అనిల్ కుమార్ యాదవ్కి లేదు, అంబటి రాంబాబుకి లేదు. ఇక వీళ్ళు ఎట్లా మాట్లాడారంటే తెలుగుదేశం పార్టీ, అదే తెలుగుదేశం పార్టీకి సంబంధించి ఇంకో మాట కూడా చెప్పాలి. తెలుగుదేశం పార్టీ ఒక స్ట్రక్చరల్గా పోయింది. 2014 అధికారం వచ్చిన తర్వాత
ఇదే ఏడు నిర్వాసిత మండలాల్లో పశ్చిమ గోదావరిలో కలిపినటువంటి వెలేరుపాడు కుకునూరు మండలాల్లో ఫస్ట్ ల్యాండ్ అక్విజిషన్ స్టార్ట్ చేసి ల్యాండ్ అక్విజిషన్ కింద 10,50,000 రూపాయలు ఇచ్చిన తెలుగుదేశం పార్టీది. ఆ అవార్డు ఎంక్వైరీ అయిపోయింది, నోటిఫికేషన్ అయిపోయింది, అంతా అయిపోయిన తర్వాత అవార్డు పాస్ అయిన తర్వాత కూడా నిర్వాసితుల అకౌంట్లోకి డబ్బులు పట్టడానికి 6 నెలల సమయం పట్టిందని చెప్పేసి ఆ రోజున ఎకరానికి 30,000 రూపాయలకి ఇచ్చినటువంటి ఘనత తెలుగుదేశం పార్టీది, చంద్రబాబు నాయుడు గారిది. అంటే ఎకరానికి 10,50,000 ప్లస్ వడ్డీ 30,000, 10,80,000 రూపాయలు ఇచ్చిన పార్టీ తెలుగుదేశం పార్టీ నాయకుడు ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు. నువ్వేమిచ్చావు? ఇంకొక విషయం కూడా చెప్తున్నావు, కాపాడాం అంటారు. అసలు ఒక భూసేకరణ చట్టానికి సంబంధించి ముందు ల్యాండ్ అక్విజిషన్ చేసుకోవాలి, తర్వాత వ్యక్తిగత ప్యాకేజ్ ప్రిపేర్ చేసుకోవాలి, తర్వాత R&R ప్రిపేర్ చేసుకోవాలి, తర్వాత పోలవరం నిర్వాసిత కాలనీలు కట్టిన తర్వాత అప్పుడు నువ్వు కాఫర్ డ్యామే కట్టుకుంటావు, మెయిన్ డ్యామే కట్టుకుంటావు. అది తెలుగుదేశం పార్టీకి తెలియదా? తెలుగుదేశం పార్టీ అధికారంలో ఉన్నప్పుడు 3 గ్యాపులుగా పెట్టాం మేము. కాఫర్ డ్యామ్ బేస్గా వేసుకొని పశ్చిమ గోదావరి జిల్లా రామన్నపేట దగ్గర ఒక గ్యాప్ ఉండేది, తూర్పు గోదావరి జిల్లా గండిపోశమ్మ తల్లి దగ్గర ఒక గ్యాప్ ఉండేది, మధ్యలో గ్యాప్ ఉండేది. 3 గ్యాపుల ద్వారా వాటర్ లేయి. ఎటువంటి ఇబ్బంది కూడా దేవీపట్నం మండలం కానీ పోలవరం నిర్వాసిత మండలానికి ఆ రోజు ఎటువంటి ఇబ్బంది లేదు. మరి నువ్వు వచ్చిన తర్వాత నీకు పోలవరం ప్రాజెక్ట్ అథారిటీ చైర్మన్ చంద్రశేఖర అయ్యర్ గారు ఏం చెప్పారు? పోలవరం మన R&R కాలనీలో కానీ, లేదా పోలవరం భూసేకరణలో కానీ, పోలవరం కాలనీలో కానీ, లేదా పోలవరం డ్యామ్ సెట్లో కానీ ఆశించేంత మేర పని జరగట్లేదు. మేము చాలా అన్సాటిస్ఫైడ్గా ఉన్నాం, అసంతృప్తిగా ఉన్నాం. మీరు ఏం చేస్తారంటే ముఖ్యమంత్రి గారు 41 కాంటూరు 42 కాంటూరు కాదు, 45.72 మీటర్లు అంటే 150 అడుగుల మేర ఎర్తకం రాక్ఫిల్ డ్యామ్ కడితే ఎంతమంది పోలవరం నిర్వాసితులు ఎంతమంది నిర్వాసితులు అవుతారో వాళ్ళందరికీ వ్యక్తిగత ప్యాకేజ్, R&R ప్యాకేజ్, భూమి ప్యాకేజ్, తర్వాత 2013 భూసేకరణ చట్టం ప్రకారం 23 మౌలిక ప్రాధాన్యత అంశాలతో కూడిన R&R కాలనీ కట్టించిన తర్వాత నువ్వు స్పిల్ ఛానల్ కట్టుకుంటావో, స్పిల్వేనే కట్టుకుంటావో, లేకపోతే కాఫర్ డ్యామే కట్టుకుంటావో, ఈసేవ డ్యామ్ కట్టుకుని లేకపోతే గోదావరిలో దూకమని చెప్పారు. కానీ ఇవన్నీ కూడా పోలవరం ప్రాజెక్ట్ అథారిటీ చైర్మన్ చంద్రశేఖర అయ్యర్ గారు చెప్పిన మాటలు మొత్తాన్ని బుట్టదాఖలు చేసి 43.5 మీటర్ల కాఫర్ డ్యామ్ కట్టి పోలవరం నిర్వాసితుల మొత్తాన్ని కూడా శబరి గోదావరి సంఘం కలిపిన పాపం నీది కాదా జగన్మోహన్ రెడ్డి అడుగుతున్నా. ఇదే పని తెలుగుదేశం పార్టీ చేయలేదా? కాఫర్ డ్యామ్ కడితే ఖచ్చితంగా బ్యాక్ వాటర్ వచ్చి 8 మండలాలు మునిగిపోతాయి. అదే తెలుగుదేశం పార్టీ కనుక వచ్చుంటే, అదే నవయుగ కంపెనీ కంటిన్యూ చేస్తుంటే 15 నెలల పాటు 2019 మే నుంచి నువ్వు చేసిన పని 2020 ఆగస్టు వరకు, అంటే 15 నెలల కాలం పాటు నవయుగ కంపెనీ తీసేసి మెగా వాళ్ళకి ఇచ్చి 15 నెలల పాటు మేము రివర్స్ టెండరింగ్ అని చెప్పి 800 కోట్లు సేవ్ చేసామని చెప్పి మళ్ళీ అదే మెగా కంపెనీకి ఒక రిజర్వ్ చేసి 2,470 కోట్ల రూపాయలు ఎక్స్ట్రా కోట్ చేసి ఇచ్చిన మాట నిజం కాదా జగన్మోహన్ రెడ్డి? దాంట్లో డబ్బులు ఏ రకంగా రిజర్వ్, ఏ రకంగా రివర్స్ టెండరింగ్ చేశావు అది చెప్పాలి రాష్ట్ర ప్రజలకి. మేము కాదు, 15 నెలల పాటు నీ అసమర్థ చేతగాని చౌడ దద్దమ్మ పరిపాలన వల్ల నువ్వు ఇన్ టైంలో కాఫర్ డ్యామ్, ఎగువ కాఫర్ డ్యామ్, దిగువ కాఫర్ డ్యామ్ కట్టకపోవడం వల్ల 41.15 కాంటూరులో ఉన్నటువంటి 18,600 కుటుంబాలని పోలవరం R&R కాలనీకి తరలించకపోవడం వల్ల వాళ్ళని తరలించి నువ్వు ఎగువ కాఫర్ డ్యామ్, దిగువ కాఫర్ డ్యామ్ కట్టినట్టయితే డయాఫ్రమ్ వాళ్ళు దెబ్బతినేది కాదు. ఆ డయాఫ్రమ్ వాళ్ళు దెబ్బతినడం వల్ల ఈ రోజున 2,020 కోట్ల రూపాయలు మళ్ళీ డయాఫ్రమ్ వాళ్ళకి మళ్ళీ మరమ్మతులకు అవుతుందని చెప్తున్నారు. మరి అంటే ఆ పాపం ఎవరిది? ఎగువ కాఫర్ డ్యామ్ కట్టలేకపోయావు, దిగువ కాఫర్ డ్యామ్ కట్టలేకపోయావు. 41.15 కాంటూరులో వచ్చినటువంటి 18,600 కుటుంబాలకి నువ్వు ఆ రోజున తెలుగుదేశం పార్టీ హయాంలో ఖర్చు పెట్టినటువంటి 4,000 కోట్లకు సంబంధించి సెంట్రల్ గవర్నమెంట్ నువ్వు అధికారంకి వచ్చిన తర్వాత 4,000 కోట్ల రూపాయలు సెంట్రల్ గవర్నమెంట్ నీకు, ఆ 4,000 కోట్ల రూపాయలు నీకు ఇచ్చింది ఎక్కడ రీఎంబర్స్మెంట్ కింద. ఆ 4,000 కోట్ల రూపాయలు 2,400 కోట్ల రూపాయలు మొట్టమొదటి కాంటూరులో ఉన్నటువంటి 41.15 కాంటూరులో ఉన్నటువంటి 18,600 కుటుంబాలకి నువ్వు ఇచ్చుంటే ఇవాళ పోలవరం నిర్వాసితుల పరిస్థితి ఎలా ఉండేదా? ఈరోజు డయాఫ్రమ్ వాళ్ళు దెబ్బతినేదా? ఇవాళ సకాలంలో పనులు పూర్తి చేసి జాతికి అంకితం చేసేవాళ్ళం. మరి మా దరిద్రమో, మరి ఏదో పాలు ఇచ్చే ఆవుని వదిలేసుకొని ఎగిరితేనే దున్నపోతుని తెచ్చాడు. ఆ దున్నపోతు ప్రతిరోజు దెబ్బలు కొడతానే ఉంది. పడాలి, ఈ రాష్ట్ర ప్రజలు మొత్తం కూడా పడాలి. ఒక పోలవరం విషయంలో కావచ్చు, ఒక అమరావతి విషయంలో కావచ్చు, ఒక సంక్షేమ విషయంలో కావచ్చు, ఒక అభివృద్ధి విషయంలో కావచ్చు, దేంట్లో అయినా కూడా తెలుగుదేశం పార్టీ చంద్రబాబు నాయుడు గారు వస్తేనే, మళ్ళీ ముఖ్యమంత్రి అయితేనే పోలవరం నిర్వాసితులు కానీ, లేకపోతే అమరావతి రాజధాని రైతులు కానీ ఎవరికైనా కూడా ఖచ్చితంగా న్యాయం జరిగింది. మళ్ళీ మేమే వస్తున్నాం. పోలవరం నిర్వాసితుల ప్యాకేజీ కూడా మళ్ళీ ఎప్పుడు కూడా ఏ ప్రాజెక్ట్ అంటే భారతదేశంలో 16 జాతీయ ప్రాజెక్టులో ఒక పోలవరం ఒకటి మాత్రమే బెస్ట్ ఇంప్లిమెంటేషన్ అవార్డు పొందింది. ఎందుకు పొందింది? ఎందుకంటే చంద్రబాబు నాయుడు గారు ఈ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి జీవనాడి కాబట్టి ఇది ఉంటేనే కంపెనీలు పట్టవచ్చు అని చెప్పేసి మీరు ఇస్తే మేము ఖర్చు పెట్టాం కాదు, మేము ఖర్చు పెడతాం, ఆ తర్వాత మీ దగ్గర తీసుకుంటా ఉన్నారు. ఈ రాష్ట్ర ప్రజలను తెలుసుకోవాలి, ఏందా చంద్రబాబు నాయుడు గారు చేసిన తప్పు. రాష్ట్రానికి జీవనాడి తాగునీటి అవసరాలకు, పారిశ్రామిక అవసరాలకు కంపెనీలు తేవడానికి ముఖ్యంగా దోహదపడేటువంటి పోలవరం ప్రాజెక్ట్ని మేము ముందు డబ్బులు ఖర్చు పెట్టి తర్వాత రీఎంబర్స్ చేసుకోమంటంలో అది చంద్రబాబు నాయుడు గారి తెలుగుదేశం పార్టీ కన్నా వ్యక్తిగతంగా లాభం ఉందా? ఆంధ్ర రాష్ట్ర ప్రయోజనాల కోసం మాత్రమే నూతనంగా ఆవిర్భవించిన ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి అన్ని సకలం రావాలి అంటే అన్ని కంపెనీలు రావాలన్నా, ఒక మ్యానుఫ్యాక్చరింగ్, ఐటీ, హార్డ్వేర్, అండర్వేర్ కంపెనీ రావాలన్నా కూడా నీళ్ళు ఉండాలి. కాబట్టి ఆ రోజున తెలుగుదేశం పార్టీ తరఫున చంద్రబాబు నాయుడు గారు ఆ డెసిషన్ తీసుకొని చేశారు. మరి ఏం మాట్లాడతారా మీరందరూ? ఏం చేశారు ఈ జగన్మోహన్ రెడ్డి 4 సంవత్సరాల్లో చెప్పాలి. ఏ రాష్ట్ర ప్రజలందరూ కూడా తెలియాలి, ఈ సభ సాక్షిగా కూడా.